కాంగ్రెస్ పార్టీ గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాం. మన రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు కూడా ఈ గాంధీయన్ ప్రిన్సిపల్స్ను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పి దాంట్లో విద్య గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ వీకర్ సెక్షన్స్ గురించి, వీటన్నిటి గురించి దాంట్లో మెన్షన్ ఉంది. సో అదే ప్రిన్సిపల్ ఇప్పుడు మనం గవర్నమెంట్లో వచ్చినాం కాబట్టి మనం దాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచన. తర్వాత ఈ దేశంలో ఎప్పుడెప్పుడైతే విపత్కరమైన పరిస్థితులు వచ్చినాయో, ఎప్పుడైతే పేదలకు అన్యాయం జరుగుతూ ఉందో, పేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. మచ్చుకొని నేను చెప్పేందంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ మొత్తం కూడా సిటీలలో ఉండి డబ్బున్న వాళ్ళకే లోన్ ఇస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో రుణం దొరకట్లేదు అని చెప్పి అవన్నిటిని కూడా నేషనలైజ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ప్రపంచంలో మొత్తం కూడా గ్లోబలైజేషన్ అయిపోయి కిందికి మీదకి అవుతూ ఉంటే మనం ఓపెన్ అప్ చేసుకోవాలి మన సెక్టార్స్ అన్నప్పుడు కూడా మనం సోషల్ లిబరలైజేషన్ అనే ప్రాసెస్ని మనం స్టార్ట్ చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైనది, రాజీవ్ గాంధీ గారు 1985 ఏఐసిసి బాంబేలో జరుగుతున్న సెషన్లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, స్టేట్ క్యాపిటల్స్ నుంచి, నేషనల్ క్యాపిటల్ నుంచి ఏవైతే స్కీమ్స్ పోతా ఉన్నాయో, ఫండ్స్ డిస్బర్స్ అవుతా ఉన్నాయో అవి రూపాయికి కేవలం 15 పైసలే అట్టడుగు వర్గాలకు చేరుతా ఉన్నాయి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. అంటే బ్యూరోక్రాట్ డిలేసు, కరప్షను, లీకేజెస్ ఇవన్నీ ఉన్నాయి, దీన్ని సరి చేసుకోవాలి, దీనికి మార్గం ఏంది అని చెప్పి తర్జన భర్జన చేసిన తర్వాత ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి అని చెప్తే పివి నరసింహారావు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 73 అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్లో 73 and 74 అంటే గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపాలిటీ వీటికి నిధులు, వాళ్ళ నిర్వహణ ఎట్లా చేయాలి, స్టేట్ గ్రాంట్స్ ఎట్లా పోవాలి, డైరెక్ట్గా వాళ్ళ పనులు వాళ్ళు నిర్వహించుకోవాలి, గ్రామ సభలు ఏర్పాటు చేయాలి, ఆ గ్రామంలో, ఆ వార్డులో, పట్టణాల్లో ఉన్న వార్డుల్లో ఏమేం కావాలో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫండింగ్ అనేది దానికి స్టార్ట్ చేసింది. కాలక్రమేణా మన తెలంగాణ రాష్ట్రం వస్తేనే అవుతాయి అనుకుంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డీసెంట్రలైజేషన్ కాదు కదా, టోటల్గా సెంట్రలైజ్ అయిపోయింది. ఫండ్స్ ఫ్లో మొత్తం సెంట్రలైజ్ అయిపోయింది. ఫైనాన్స్ సెక్రటరీ మీట నొక్కితే తప్ప గ్రామాల్లో రూపాయి కూడా పొందే పరిస్థితి అయింది. గతంలో డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ ఉండే. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక చిన్న కంక్లూడ్ చేస్తా. ఇప్పుడు ఇంకా లేటు మనం చేస్తే ఇంకా చాలా అనర్థాలు జరిగిపోతాయి, ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది. కానీ ఇదే సిస్టంలో, బ్యూరోక్రాట్ సిస్టంలో మనం పోతే ఒక చిన్న పని కావాలంటే సంవత్సరం అవుతుంది. కాబట్టి ఒక ఆల్టర్నేట్ వ్యవస్థను మనం నిర్మాణం